సందీప్ కిషన్ కథానాయకుడిగా వినూత్న చిత్రాల దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో 2024 ఫిబ్రవరి 16న విడుదలైన సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ ఊరు పేరు భైరవకోన. కథా సారాంశం: బసవ అంటే సందీప్ కిషన్ సినిమాలో స్టంట్ డబుల్ గా పనిచేస్తూ ఉంటాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల అతను ఒక దొంగతనానికి పాల్పడతాడు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో తన స్నేహితుడు జాన్, గీతాలతో కలిసి అనుకోకుండా భైరవకోన అనే వింతైన ఊరికి చేరుకుంటాడు. ఆ ఊరిలో చనిపోయిన వారు తిరుగుతూ ఉంటారు. అక్కడ ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. అసలు ఆ ఊరి వెనక ఉన్న మిస్టరీ ఏంటి? భూమి పాత్ర ఏమిటి? బసవ ఆ ఊరి నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ చిత్రకథ. సందీప్ కిషన్ బసవలింగం పాత్రలో చాలా కాలం తర్వాత ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వర్ష బొల్లమ్మ భూమి పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది. కావ్య థాపర్ అగ్రహారం గీతగా కథలో కీలక పాత్ర పోషించింది. వెన్నెల కిషోర్, వైవా హర్ష వీరిద్దరి కామెడీ టైమింగ్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది. టెక్నికల్ హైలైట్స్, మ్యూజిక్, శేఖర్ చంద్ర అందించిన పాటలు, ముఖ్యంగా నిజమేనే చెబుతున్న పాట యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలు పెంచింది. విజువల్స్: విఐ ఆనంద్ మార్క్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్, సినిమాటోగ్రఫీ మరియు సెట్ డిజైన్స్ సినిమాను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. కమర్షియల్ రిజల్ట్: ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ లేదా అబోవ్ యావరేజ్ కేటగిరీలోకి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లను సాధించి పెట్టిన పెట్టుబడికి లాభాలను తెచ్చిపెట్టింది. ఫస్ట్ హాఫ్ కామెడీ మరియు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో బాగా సాగినప్పటికీ సెకండ్ హాఫ్ లో కథనం కొంచెం నెమ్మదించడం వల్ల మిశ్రమ స్పందన వచ్చింది. అయితే రొటీన్ సినిమాల కంటే భిన్నంగా ఉండటంతో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ప్లస్ పాయింట్స్: కొత్త తరహా పాయింట్ మరియు ఫ్యాంటసీ సెటప్, సందీప్ కిషన్ నటన మరియు కామెడీ సన్నివేశాలు, చార్ట్ బస్టర్ సాంగ్స్. మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ లో లాజిక్స్ కొంచెం పక్కకు వెళ్లటం, క్లైమాక్స్ అంత పవర్ఫుల్ గా లేకపోవటం. మొత్తానికి సందీప్ కిషన్ కెరీర్ లో చాలా కాలం తర్వాత దక్కిన ఒక మంచి విజయం ఊరు పేరు భైరవకోన. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఊరు పేరు భైరవకోన సినిమా మేకింగ్, షూటింగ్ విషయానికి వస్తే దర్శకుడు విఐ ఆనంద్ తనదైన సోషియో ఫ్యాంటసీ ప్రపంచాన్ని సృష్టించడానికి చాలా కసరత్తులు చేశారు. మంత్రముగ్ధుల్ని చేసే సెట్స్. ఈ సినిమా అంతా భైరవకోన అనే ఒక ఊహాజనిత ఊరి చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరిని సహజంగా మరియు కాస్త భయానకంగా చూపించడానికి ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు భారీ సెట్స్ వేశారు. ముఖ్యంగా పాతకాలపు కట్టడాలు, గరుడ పురాణానికి సంబంధించిన ఆనవాళ్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు 70% షూటింగ్ సెట్స్ లోనే జరిగింది. విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ. ఫ్యాంటసీ సినిమా కాబట్టి గ్రాఫిక్స్ చాలా కీలకం. సినిమాలోని రాత్రిపూట వచ్చే సీన్లు, అడవి మార్గం మరియు ఆ మంత్రదండం ఎఫెక్ట్స్ కోసం ప్రత్యేకమైన విజువల్ ఎఫెక్ట్స్ వాడారు. రాజ్ తోట తన కెమెరా పనితనంతో భైరవకోన ఊరిని చాలా నిగూఢంగా, కలర్ఫుల్ గా చూపించారు. రాత్రిపూట ఎగిరే మినుగురు పురుగులు సీక్వెన్స్ మేకింగ్ లో ఒక ప్రత్యేక ఆకర్షణ. నిజమేనే చెబుతున్న పాట షూటింగ్. ఈ సినిమా విజయంలో సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అందించిన ఈ పాట సగం పాత్ర పోషించింది. ఈ పాటను చాలా అందమైన లొకేషన్లలో షూట్ చేశారు. సిద్ శ్రీరామ్ గాత్రం, సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మల కెమిస్ట్రీ ఈ పాటను మేకింగ్ పరంగాను చార్ట్ బస్టర్ గా నిలబెట్టింది. గరుడ పురాణం ఆధారిత పరిశోధన. దర్శకుడు విఐ ఆనంద్ ఈ కథను సిద్ధం చేయడానికి గరుడ పురాణంలోని కొన్ని అంశాలపై పరిశోధన చేశారట. గరుడ పురాణంలో మాయమైన 4 పేజీల చుట్టూ కథను అల్లడం అనేది మేకింగ్ సమయంలో టీంకు పెద్ద ఛాలెంజ్ గా మారింది. ఆ పురాతన గ్రంథాల లుక్ తీసుకురావడానికి మేకింగ్ వీడియోలో చూసినట్లుగా చాలా కష్టపడ్డారు. రాత్రిపూట షూటింగ్స్. సినిమాలోని ఎక్కువ భాగం రాత్రి సమయాల్లోనే జరుగుతుంది. దీనివల్ల చిత్ర యూనిట్ వరుసగా అనేక రోజులు రాత్రి షిఫ్టుల్లో పనిచేయాల్సి వచ్చింది. దట్టమైన పొగమంచు, అడవి వాతావరణం సృష్టించడానికి సెట్స్ లో నిరంతరం స్మోక్ మిషన్లను వాడేవారు. కామిక్ అండ్ ఫ్యాంటసీ బ్యాలెన్స్. మేకింగ్ సమయంలో వెన్నెల కిషోర్, వైవా హర్షల కామెడీ టైమింగ్ సెట్స్ లో అందరినీ నవ్వించేదట. సీరియస్ ఫ్యాంటసీ డ్రామాలో కామెడీని మిక్స్ చేయడం కోసం డైరెక్టర్ చాలా టేక్స్ తీసుకొని పర్ఫెక్ట్ అవుట్పుట్ రాబట్టారు. మొత్తానికి తక్కువ బడ్జెట్లో ఒక గొప్ప ఫ్యాంటసీ ప్రపంచాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడంలో ఈ మేకింగ్ టీం సక్సెస్ అయింది. అందుకే థియేటర్లలో విజువల్స్ కి మంచి మార్కులు పడ్డాయి. ఊరు పేరు భైరవకోన షూటింగ్ సమయంలో సందీప్ కిషన్, వెన్నెల కిషోర్, వైవా హర్షల త్రయం వల్ల సెట్స్ లో నవ్వుల పువ్వులు పూసాయట. వెన్నెల కిషోర్, వైవా హర్ష జంట. ఈ సినిమాలో వీరిద్దరూ దొంగలుగా నటించారు. షూటింగ్ సమయంలో వీరు చేసే కామెడీకి చిత్ర యూనిట్ మొత్తం పడి నవ్వేవారట.
డైరెక్టర్ యాక్షన్ చెప్పకముందే వీరు చేసే వింత చేష్టలు, వేసే కౌంటర్ జోకులు సెట్స్ లో అందరికీ మంచి వినోదాన్ని ఇచ్చేవి. ఒక్కోసారి వీరు చేసే జోకుల వల్ల సందీప్ కిషన్ తన సీరియస్ సీన్స్ లో కూడా నవ్వు ఆపుకోలేకపోయేవారట. దయ్యాల ఊరిలో భయం, నవ్వు. సినిమాలో ఆ ఊరు చాలా భయంకరంగా కనిపిస్తుంది, కానీ షూటింగ్ మాత్రం చాలా సరదాగా జరిగేది. రాత్రిపూట షూటింగ్స్ ఎక్కువగా ఉండటంతో నిద్ర రాకుండా ఉండటానికి అందరూ కలిసి అంత్యాక్షరి ఆడేవారట. ముఖ్యంగా మేకప్లో ఉన్న దయ్యాల పాత్రధారులు పక్కనే కూర్చుని టీ తాగుతూ కబుర్లు చెబుతుంటే చూడ్డానికి చాలా వింతగా, సరదాగా ఉండేదని సందీప్ కిషన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నిజమేనే చెబుతున్న రీల్స్ గోల. ఈ పాట షూటింగ్ సమయంలోనే సూపర్ హిట్ అవుతుందని యూనిట్ నమ్మింది. అందుకే షూటింగ్ గ్యాప్లో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, సందీప్ కిషన్ కలిసి రకరకాల రీల్స్ చేస్తూ సందడి చేసేవారు. ఆ పాటలోని సిగ్నేచర్ స్టెప్ నేర్చుకోవడానికి చిత్ర యూనిట్లోని టెక్నీషియన్లు కూడా ప్రయత్నిస్తూ సరదాగా ఉండేవారట. అడవిలో విందు భోజనం. చాలా వరకు షూటింగ్ అవుట్డోర్లో, అడవి ప్రాంతాల్లో జరగడం వల్ల అక్కడ అందరూ కలిసి పిక్నిక్ లాగా భోజనాలు చేసేవారట. సందీప్ కిషన్ తన ఇంటి నుండి అప్పుడప్పుడు స్పెషల్ వంటకాలు తెప్పించి యూనిట్ సభ్యులందరికీ వడ్డించేవారట. మ్యాజిక్ స్టిక్ తో అల్లరి. సినిమాలో హీరో దగ్గర ఒక మ్యాజిక్ స్టిక్ ఉంటుంది. షూటింగ్ లేని సమయాల్లో ఆ స్టిక్ పట్టుకొని వెన్నెల కిషోర్ అందరినీ ఆశీర్వదిస్తూ మాయలు చేస్తున్నట్లు యాక్టింగ్ చేస్తూ యూనిట్ ని నవ్వించేవారట. సందీప్ కిషన్ ప్రాంక్స్. సందీప్ కిషన్ సెట్లో చాలా సరదాగా ఉంటారు. అప్పుడప్పుడు టెక్నీషియన్ల ఫోన్లు దాచేయడం లేదా చిన్న చిన్న ప్రాంక్స్ చేస్తూ అందరినీ ఆట పట్టించేవారట. మొత్తానికి భైరవకోన అనే భయంకరమైన ఊరి కథను చిత్ర యూనిట్ మాత్రం చాలా సరదాగా పూర్తి చేశారు. ఊరు పేరు భైరవకోన షూటింగ్ సమయంలో భారీ ప్రమాదాలు జరగకపోయినా ఫ్యాంటసీ మరియు యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా కావడంతో నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు కొన్ని ఇబ్బందులు, చిన్నపాటి గాయాలను ఎదుర్కొన్నారు. సందీప్ కిషన్ గాయం. ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో సందీప్ కిషన్ కు చిన్నపాటి గాయమైంది. అడవి నేపథ్యంలో సాగే చేజింగ్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు అదుపు తప్పి కింద పడటంతో ఆయన కాలికి దెబ్బ తగిలింది. అయితే సినిమా షెడ్యూల్ ఆలస్యం కాకూడదని ఆయన నొప్పిని భరిస్తూనే షూటింగ్లో పాల్గొన్నారట. రాత్రిపూట షూటింగ్లో సవాళ్లు. ఈ సినిమాలోని ఎక్కువ భాగం చీకటి నేపథ్యంలో పొగమంచు మధ్య సాగుతుంది. శ్వాస ఇబ్బందులు. సెట్స్ లో కృత్రిమంగా పొగమంచు సృష్టించడానికి కొన్ని కెమికల్స్ వాడతారు. వరుసగా రాత్రంతా ఆ పొగలోనే ఉండటం వల్ల సందీప్ కిషన్, ఇతర నటులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారట. ముఖ్యంగా వర్ష బొల్లమ్మకు ఆ పొగ వల్ల కళ్ళలో మంటలు రావడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. అడవిలో జారిపట్టం. సినిమా కోసం వేసిన భైరవకోన సెట్ చాలా వరకు బురద మరియు రాళ్లతో కూడిన అడవి వాతావరణంలో ఉండేలా ప్లాన్ చేశారు. షూటింగ్ సమయంలో వర్షం పడటం లేదా సెట్ కోసం నీళ్లు చల్లటం వల్ల నేలంతా బురదగా మారేది. దీనివల్ల ఫైట్ మాస్టర్లు మరియు జూనియర్ ఆర్టిస్టులు పరిగెత్తే సీన్లలో చాలాసార్లు జారిపడి చిన్న చిన్న దెబ్బలు తగిలించుకున్నారట. కీటకాలు, పాముల భయం. దట్టమైన అడవి ప్రాంతాల్లో మరియు సెట్స్లో షూటింగ్ చేయడం వల్ల అక్కడికి అప్పుడప్పుడు పాములు, తేళ్లు వచ్చేవి. ఒకసారి షూటింగ్ స్పాట్లోకి పాము రావడంతో యూనిట్ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిందట. ఆ తర్వాత సెక్యూరిటీ టీం జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే షూటింగ్ కొనసాగించారు. భారీ వర్షం వల్ల ఆగిపోయిన షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒకసారి అనుకోకుండా భారీ వర్షం పడటంతో సెట్లోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయట. దీనివల్ల ప్రొడక్షన్ టీంకు ఆర్థికంగా నష్టం కలగడమే కాకుండా నటీనటులు తడిసిపోయి జలుబు, జ్వరం వంటి అనారోగ్యానికి గురయ్యారు. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ దర్శకుడు విఐ ఆనంద్ టీంను సమర్థవంతంగా నడిపించి అద్భుతమైన విజువల్స్ ను తెరకెక్కించగలిగారు. ఊరు పేరు భైరవకోన బాక్సాఫీస్ ఫలితం విషయానికొస్తే దీనిని ఒక కమర్షియల్ హిట్ లేదా అబోవ్ యావరేజ్ మూవీగా పరిగణించొచ్చు. బాక్సాఫీస్ వసూళ్లు. ఈ సినిమా సుమారు 12 నుండి 15 కోట్ల బడ్జెట్తో రూపొందింది. థియేట్రికల్ రన్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 22 నుండి 25 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించింది. పెట్టిన పెట్టుబడికి డిజిటల్, శాటిలైట్ హక్కులు మరియు థియేట్రికల్ కలెక్షన్లు అన్నీ కలిపి నిర్మాతలకు మంచి లాభాలనే తెచ్చిపెట్టింది.